వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రత్యేకత. రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు. ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భూమికి దిగివచ్చిన 3,00,00,000 దేవతలకు గరుడ వాహనారుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ ఒక్క ఏకాదశి 3,00,00,000 ఏకాదశులతో సమానం. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని 24 ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతము ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి.